హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిటీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా రోటీ పచ్చడి ఒక్కసారి చేసి వాసన చూసినా చాలండి, సూపర్గా ఉంది. అంత మంచి రెసిపీని ఎవరు మిస్ కావద్దండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా పచ్చడి నూరి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని అలా తింటుంటే అంత బాగుందండి. ఎలా చేయాలో ఒకసారి మన కిచెన్లోకి వెళ్దాం. ఎవరు మిస్ కావద్దండి. స్టవ్ మీద ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కందిపప్పు అండి, ఒక పిడికెడు కందిపప్పు దాంట్లో వేసుకొని ఆ తర్వాత వీటిని మనం దోరగా వేగనివ్వాలండి. ఓకేనా? ఈ కొంచెం దోరగా వేగిన తర్వాత అప్పుడు మనం వేరే వస్తువులు వేసుకోవాలి. ముందు ఏంటంటే వీటిని మనం సగం భాగం అంటే కొంచెం ఎర్రగా అయ్యేదాకా వేగనివ్వాలండి. ఇలా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలు వేసుకుందాం. స్పైసీ మనకు ఎంత అవసరమో దానికి తగ్గట్టుగా మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం. అంటే ఒక 10-12. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాలు వేసుకొని ఆ తర్వాత జీలకర్ర కూడా ఒక సగం టేబుల్ స్పూను వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకు దూసి దాంట్లో వేసుకొని ఇప్పుడు వీటిని మనం బాగా వేగనివ్వాలి. ఇవి కూడా ఎలా అంటే సన్న మంట మీద మంచి దోరగా వేగనివ్వాలండి. కొంచెం కూడా మాడకూడదు. ఆ టైపు వేగితే ఏమవుతుందంటే రుచి అద్భుతంగా ఉంటుందండి. కలర్ కూడా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా మనం వేగనివ్వాలి. ఇలా వేగిన దాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిమ్లో పెట్టుకునేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇవన్నీ కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకుని, కానీ మాత్రం ఇవి కొంచెం కూడా మాడనివ్వకుండా చూసుకోండి. ఇప్పుడు దీంట్లో మరొక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఒక 4 టమోటాలని కట్ చేసి అందులో వేసుకోవాలండి. కొంచెం సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే సరిపోద్ది. దాంట్లోకి కొద్దిగా అండి చింతపండు, అంటే చిన్న నిమ్మకాయ ఉంటుంది కూడా, నేరేడుకాయ ఆ సైజులో సరిపోద్దండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఇలా తిరగేసుకుంటూ బాగా దీన్ని ఉడకనివ్వాలండి. అంటే మనం చింతపండు వేసాం కాదు, కొంచెం అడుగు పట్టుకుంటూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలా తిరగేసుకుంటూ ఉండాలి. చింతపండు వేసినప్పుడు ఎప్పుడైనా సరే అడుగు పట్టుకుంటుందండి. అందుకోసమనే ఈ విధంగా తిరగేసుకుంటూ ఉంటే అడుగును అతుక్కొని మాడకుండా, మాడు వాసన రాకుండా ఇలా సూపర్గా వేగతాయండి. ఓకేనా? ఈ విధంగా మనకి వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దించి కాస్త చల్లారనిద్దాం. ఈలోపు రోల్ సిద్ధం చేసుకొని ఫస్ట్ ఫ్రై చేసి పెట్టిన ఎండుమిరపకాయలు, కందిపప్పు ఇవన్నింటినీ రోట్లో వేసుకోవాలి. రోట్లో వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం బాగా దంచేసుకోవాలండి. ఇలా ఏంటంటే మనం కందిపప్పు వేసాం కాబట్టి ఎండుమిరపకాయలు ఉట్టిగా నలిగిపోతాయండి. దాంట్లో ఇప్పుడు రుచి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసి ఇప్పుడు దంచి చూడండి. పిండి పిండి అయిపోద్దండి. ఎందుకంటే ఇందులో సాల్ట్ వేసినాక ఏ వస్తువైనా పిండి అవ్వాల్సిందే. ఇలా దంచిన దాంట్లో వెల్లుల్లి రెమ్మలు వేసి కాస్త అలా మిక్స్ చేసుకొని ఈ వెల్లుల్లి రెమ్మలను కూడా బాగా మెత్తగా దంచేసుకోవాలి. ఇలా బాగా దంచిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టిన ఈ టమోటా, చింతపండు ఇవన్నింటినీ దీంట్లో వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇప్పుడు కాస్త అలా తిరగేసుకోవాలండి. అంటే కిందకి మీదకి ఇలా కలుపుకోవాలి. అప్పుడేమవుతుందంటే అడుగున పొడి లేకుండా మొత్తం దీంట్లో మిక్స్ అయిపోతుందండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దంచేసుకోవాలండి. అంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కందిపప్పు పొడి పడింది కదా, అందుకోసమని అందులో ఉన్న నెమ్ము పీల్ చేస్తుందండి. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసి అలా రుబ్బేస్తుందుడు, ఈ నీటిని కూడా అది పీల్ చేస్తుంది. ఎందుకంటే ఈ కందిపప్పు ఏంటంటే మనం దంచినప్పుడు పొడిలాగా అవుతుంది కదా, అందుకోసం. ఇప్పుడు మనం ఇలా దంచిన తర్వాత ఉల్లిగడ్డని అందులో వేసి కచ్చపచ్చగా దంచేసుకోవాలండి. దంచినప్పుడు ఏమవుద్దంటే ఈ ఉల్లిగడ్డలో ఉన్న రసం పచ్చట్లోకి వచ్చి రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి. అందుకనేసి కట్ చేసి వేయకుండా ఇలా పెట్టి దంచితేనే రుచి చాలా బాగుంటుంది. ఇలా జిగట వచ్చేదాకా రుబ్బిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చూడండి. చూస్తేనే నోట్లోంచి నీళ్ళు వస్తాయి. అంత బాగుంది. కానీ ఇందులో ఏంటంటే ఉండే సీక్రెట్ అలా ఒకటండి. దీనికి మరింత రుచి ఎక్స్ట్రాగా రావాలంటే మాత్రం ఒక సీక్రెట్ ఉంది. అది మాత్రం ఖచ్చితం చేసి చూడండి. ఆ రుచి రోట్లో దంచే వాళ్ళకి మాత్రమే వస్తుంది, గ్రైండర్లో చేసే వాళ్ళకి మాత్రం రాదు, మిక్సీ జారీలో. ఓకేనా? ఇప్పుడు దీంట్లో ఇలా కొద్దిగా నీళ్లు పోసి ఈ రోల్ని బాగా తుడిసి ఆ నీటిని పచ్చట్లో వేసుకోవాలండి. ఆ రుచి మీరు ఒకసారి చూసి చూడండి. ఇలా నీళ్లు పోయకుండా రుచి చూసి చూడండి. ఇలా నీళ్లు పోసిన తర్వాత
ఆ రుచి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. కానీ మాత్రం ఇలా చేసిన వాళ్ళకి మాత్రం అద్భుతమైన రుచి అండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలండి. నూనె వేసిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని కొద్దిగా వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేయాలి. వేసాక వెల్లుల్లి రెమ్మల్ని ఇలా ముక్కులు పొడిసి దాంట్లో వేసుకునేసి కొద్దిగా అలా వేగనివ్వాలండి. అప్పుడు ఈ వెల్లుల్లి రెమ్మలు బాగా వేగి అందులో సారం కూడా ఇంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలను దాంట్లో వేసుకొని ఆ తర్వాత ఇంగు పొడి అండి. ఇంగు పొడి ఖచ్చితంగా వేసుకోండి, ఆరోగ్యానికి మంచిది, రుచికి రుచి అంత బాగుంటుంది. దీన్ని కాస్త అలా మిక్స్ చేసుకొని 4 రెమ్మలు కరివేపాకు దూసి దాంట్లో వేసుకొని ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత చిటపట్ల అన్నిచ్చి రోట్లో దంచిన ఈ పచ్చడిని దాంట్లో వేసేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. ఇంక నుంచి స్టవ్ ఆన్లో ఉండే అవసరం లేదండి. ఆ వేడి నూనెలోనే ఈ పచ్చడి కలిసిపోతుందండి. ఆ వేడి చాలు. ఇప్పుడు ఏంటంటే మనం పోపు వేసినాక ఆ పోపు తీసి ఆ పచ్చడి బౌల్లో కూడా వేసుకోవచ్చండి. కానీ అందరికి అర్థం కావాలనేసే నేను ఈ విధంగా చూపిస్తుంటాను. ఇలా చేసి ఒక్కసారి టేస్ట్ చూడండి, రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ వచ్చే వాసనకే కడుపు నిండిపోద్ది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకునేసి దీంట్లో కాస్త నెయ్యి అలా వేసుకొని తింటుంటే మాత్రం రుచి చాలా అద్భుతంగా ఉందండి. పచ్చడి ప్రియులకు మాత్రం ఇది మంచి వరం అండి. స్మెల్తో సహా రుచి చాలా అద్భుతంగా ఉంది. ఎవ్వరు మిస్ కావద్దు. మరొక వీడియోలో కలుద్దామా?